మాదక ద్రవ్యాల కేసులో సినీ పరిశ్రమకు చెందిన ఎవరి పేర్లను బహిర్గతం చేయలేదని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సంచాలకుడు అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. మొత్తం 12 మందికి తాకీదులు ఇచ్చామని వివరించారు. మాదక ద్రవ్యాల కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సినీ రంగానికి చెందిన 12 మందికి ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తాకీదులు జారీ చేసింది. హైదరాబాద్లోని ఎక్సైజ్ సిట్ కార్యాలయంలో ఈ నెల 19 నుంచి 26 వరకు ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రసార సాధనాల్లో వస్తున్నట్లుగా తాము ఎవరి పేర్లు బయటకు వెల్లడించలేదని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సంచాలకుడు అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. ఈ కేసు గురించి లేకపోతే దీనికి సంబంధించిన ఏదైనా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే దానికోసం షేర్ చేయడానికి అడగడానికి వాళ్ళకి సెక్షన్ 67 ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నోటీసెస్ నిన్న జారీ చేయడం జరిగినాయి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డేట్ ఇవ్వడం జరిగింది. ఎవరికి ఏం పేరు చెప్పలే. కొంతమంది అంటున్నారు రాకపోతే అరెస్ట్ చేస్తాం, అలాంటి ఏం చెప్పలే. రాకపోతే అప్పుడే చట్టపరంగా ఏముంది అప్పుడే డిసిజన్ అవుతుంది. మాదక ద్రవ్యాల కేసులో ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్ల విశ్లేషణ కొనసాగుతోంది. వాటి ఆధారంగా మరిన్ని అరెస్టులతో పాటు మరికొందరికి నోటీసులు పంపించే అవకాశముంది. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, దర్యాప్తునకు ప్రభుత్వం పోలీసు శాఖ నుంచి పూర్తి మద్దతు ఉందని అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. టోటల్ డ్రగ్ కేసు ఆల్మోస్ట్ లాస్ట్ సండే నుంచి ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. 13 మందికి ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగినాయి. దాంట్లో 10 మంది ఎల్ఎస్డి ముఠా సంబంధించిన, 2 కొకైన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు నా మీద ఓన్లీ సపోర్టే వచ్చింది, ప్రభుత్వం సపోర్ట్ వచ్చింది. అదే ప్రకారం అదర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా సపోర్ట్ ఇస్తుంది. గవర్నమెంట్ నుంచి 100% సపోర్ట్ ఉంది, దాంట్లో డౌటే లేదు. మాదక ద్రవ్యాల కేసులో దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆదివారం నుంచి 10 రోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. ఈ నెల 16 నుంచి 27 వరకు ప్రభుత్వం ఆయనకు సెలవు మంజూరు చేసింది. కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సందర్భంలో అకున్ సబర్వాల్ సెలవుపై వెళ్లనుండడం చర్చనీయాంశమైంది. అయితే 2 నెలల క్రితం తన తల్లి మరణించారని, అందుకే స్వస్థలానికి వెళ్లేందుకు సెలవు పెట్టానని అకున్ వెల్లడించారు. కేసు దర్యాప్తునకు సెలవుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.